హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డోర్ హ్యాంగింగ్ క్రాఫ్ట్స్ ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన మెటీరియల్స్ చూపిస్తున్నాను. 2 and 8 mm వైట్ బీడ్స్ తీసుకోవాలి. ఈ బెల్స్ ఎలా చేయాలో చూపిస్తాను. కార్డ్బోర్డ్ను 5 సెంటీమీటర్స్ తీసుకొని వూల్ను 25 రౌండ్స్ చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత అన్ని కలర్స్ అలానే నేను 10 కలర్స్ తీసుకున్నాను. ఒక్కొక్క కలర్ 2 బెల్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ముడి వేసుకోవాలి. టైట్గా ముడి వేసుకొని అన్నీ ఇలానే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు 4 సెంటీమీటర్స్ వూల్ థ్రెడ్ని తీసుకొని ఇలా టేప్తో 40 సెంటీమీటర్స్ వూల్ని తీసుకోవాలి. ఈ వూల్ థ్రెడ్ను నీళ్ళలోకి ఎక్కించుకొని ఎక్కించుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న బెల్స్ను ఈ వూల్లోకి కూర్చుకొని చివర్లో గట్టిగా ముడివేసుకోవాలి. ఇలా ఆ పైన నీడిల్ ఎక్కించుకొని చివర్లో ఇలా ముడివేసుకోవాలి. టైట్గా ముడివేసుకున్న తర్వాత వైట్ బీడ్స్ని తీసుకొని ఒక్కొక్క బీడ్ని ఇలా థ్రెడ్లో కూర్చుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా సెకండ్ టైం కూడా అలా థ్రెడ్లోకి మళ్ళీ థ్రెడ్ని ఎక్కించుకొని ఇలా నాట్ వేసుకోవాలి. అలా వేసుకోవడం వలన ఆ బీడ్ అనేది ముందుకి వెనక్కి జరగకుండా స్టిఫ్గా ఉంటుంది. అలానే బీడ్స్ అన్నీ అలానే కూర్చుకోవాలి. సేమ్ అన్నీ అలానే కూర్చుకోవాలి. టైట్గా అలా నాటు వేస్తే పైకి కిందకు జరగకుండా ఉంటుంది. బీడ్కు మధ్యలో 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకుంటూ అలా బీడ్స్ అన్నీ కూర్చుకోవాలి. 1 ఇంచ్ గ్యాప్ ఉంటే బీడ్స్ అన్నీ ఒకే లెవెల్లో ఉంటాయి. చూడడానికి అందంగా ఉంటుంది.
థ్రెడ్స్ అన్నీ 1 ఇంచ్ అలా తగ్గించుకుంటూ లైన్స్ అన్ని మిగిలిన వూల్ థ్రెడ్స్ అన్నీ అలా 1 ఇంచ్ తగ్గించుకుంటూ కూర్చుకోవాలి. షార్ట్ వచ్చేలా ప్రతి కలర్ 2 లైన్స్ చేసుకోవాలి. అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి వచ్చేలా అలా 35 లైన్స్ చేసుకోవాలి. ఈచ్ కలర్ 2 తీసుకోవాలి. ఇప్పుడు బేస్మెంట్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ గుమ్మానికైతే కర్టెన్ కట్టాలనుకుంటున్నారో ఆ గుమ్మం లెంత్ తీసుకొని, ఇప్పుడు గుమ్మం లెంత్ ఒక 40 సెంటీమీటర్స్ ఉంటే మీరు 45 సెంటీమీటర్స్ ఊల్ని తీసుకొని ఇలా బీడ్ ఆ చివర ఈ చివర ఇలా నాట్ వేసుకోవాలి. ముందుగా బీడ్ నాట్ వేసుకున్న తర్వాత బీడ్స్ అన్నీ ఆ ఊళ్ళో కూర్చుకోవాలి. కూర్చుకున్న తర్వాత ముందుగా చూపించిన విధంగా అలా బీడ్ నాట్ వేసుకోవాలి. నేను ముందుగానే లైన్స్ అన్నీ యాడ్ చేసేసుకున్నాను. బేస్మెంట్కి మీకు చూపిస్తున్నాను ఎలా యాడ్ చేసుకోవాలో. లైన్కి 3 బీడ్స్ గ్యాప్ ఇచ్చేలా కూర్చుకోవాలి. అలా అయితే లైన్స్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి, అందంగా ఉంటుంది చూడడానికి. 3 బీడ్స్ వదిలేసి అలా బీడ్ మధ్యలో ఆ లైన్ అలా కూర్చుకొని అలా 3 బీడ్స్ వదిలేసి ఆ బీడ్లో ఇలా థ్రెడ్ని ఎక్కించుకొని ఆ బీడ్కి ముడి వేసుకోవాలి. అలా అయితే స్టిఫ్గా ఉంటుంది. బీడ్స్ అటు ఇటు లైన్స్ కదలకున్నా ఒకదానిపై రాకున్నా అలా స్టాండర్డ్గా ఉంటాయి. గుమ్మానికి పెట్టేటప్పుడు ఒకదాని మీద ఒకటి పడిపోకుండా అందంగా ఉంటుంది. అలా ఒక 2-3 ముళ్ళు వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. అలా మిగిలిన థ్రెడ్ని అలా కట్ చేసుకొని మిగిలిన లైన్స్ అన్నీ అలానే బీడ్స్కి బేస్మెంట్కి అటాచ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు చూపిస్తాను. లైన్కి 3 బీడ్స్, మీరు కూర్చున్న బీడ్ కాకుండా మధ్యలో 3 బీడ్స్ గ్యాప్ ఇచ్చేలా అలా ఈక్వల్గా చూపించిన విధంగా కూర్చుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.